హాయ్ ఎవ్రీవన్ ఐబీబీఎస్ క్లర్క్ రీజనింగ్ సెక్షన్ 66 నుంచి స్టార్ట్ అవుతుందండి. 66 నుంచి వెరిఫై చేద్దాం. నా ఫస్ట్ వన్ స్టార్టింగ్ పజిల్ ఇచ్చారు. సాయి, రవి, అంజు, మమత, రుక్కు అండ్ అమన్ ఆర్ 6 స్టూడెంట్స్ ఆఫ్ ఏ స్కూల్. Each one studies in a class 1 to 6th standard. Each of them has a favorite colors from orange, sky blue, rose, silver, maroon and pink, but not necessarily in the same order. సో ఫస్ట్ పర్సన్స్ పేర్స్ నేమ్స్ తీసేసుకుందాం అండి. సాయి, రవి అంటున్నారు కాబట్టి ఫస్ట్ పాయింట్లో వెళ్దాం. ఫస్ట్ వన్ సాయి, రైట్. సాయి అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రవి, సాయి, రవి అండ్ ద నెక్స్ట్ వన్ అంజు, అండ్ ద నెక్స్ట్ వన్ మమత, రుక్కు అండ్ అమన్. సో ఈ పర్సన్స్ కి కలర్స్ అండ్ వాళ్ళ క్లాసెస్ ఇక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది. సో దీన్ని ఇప్పుడు డేటా స్టార్ట్ చేద్దాం. నా ఫస్ట్ వన్, ఈచ్ ఆఫ్ దమ్ హ్యాస్ ఎ ఫేవరెట్ కలర్స్ అండ్ నా ఫస్ట్ వన్ రవి. Ravi likes sky blue and does not study in class 4th or 5th. రవి లైక్స్ స్కై బ్లూ. రవి స్కై బ్లూ అని క్లియర్ గా చెప్తున్నారు కాబట్టి మనం స్కై బ్లూ ఇక్కడ రాసేసుకుందాం అండి కలర్స్. రవి లైక్ స్కై బ్లూ అండ్ డస్ నాట్ స్టడీ ఇన్ 4th ఆర్ 5th. సో రవి అనేవాడు 4th స్టాండర్డ్ కాదు 5th స్టాండర్డ్ కాదు అంటున్నారు కాబట్టి మనం 4th ఆర్ 5th అనేది రఫ్ పాయింట్, అంటే మళ్ళీ పాసిబిలిటీస్ లేకుండా మనం ఆ కండిషన్స్ అన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. సో 4th లో ఉండరు 5th లో ఉండరు అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్, ద వన్ హూ స్టడీస్ ఇన్ క్లాస్ 4th డస్ నాట్ లైక్ పింక్. 4th స్టాండర్డ్ లో చదివే వాళ్ళు పింక్ కాదు అంటున్నారండి. సో దీది కూడా మనకి పాయింట్ కింద వస్తుంది కాబట్టి మళ్ళీ ఒక పేపర్ మీ కంప్లీట్ గా రఫ్ పేపర్ తీసుకుని 4th స్టాండర్డ్ డస్ నాట్ లైక్ పింక్ అని చెప్పి ఇలా పాయింట్ తీసుకుందాం. అండ్ ద నెక్స్ట్ వన్, సాయి స్టడీస్ ఇన్ క్లాస్ 2. సాయి అనేవాడు క్లాస్ 2 లో అంటున్నారండి. సో సాయి స్టడీస్ ఇన్ క్లాస్ 2. అమన్ లైక్స్ రోజ్ కలర్ అంటున్నారు. సో అమన్ లైక్ రోజ్ అండ్ డస్ నాట్ స్టడీ ఇన్ 4th క్లాస్. సో అమన్ అనేవాడు 4th క్లాస్ డస్ నాట్ అంటున్నారు కాబట్టి ఇక్కడ 4th క్లాస్ తీసుకున్నాను. అంటే ఇక్కడ కన్సిడర్ చేయకూడదు, అమ్మనికి 4th క్లాస్ ఇవ్వకూడదు, అలాగే రవికి 4th ఆర్ 5th స్టాండర్డ్ ఇవ్వకూడదు. అండ్ ద నెక్స్ట్ వన్, సాయి స్టడీస్ ఇన్ క్లాస్ 2. నెక్స్ట్ పాయింట్, అమన్ లైక్స్ రోజ్ అండ్ డస్ నాట్ స్టడీ ఇన్ 4th క్లాస్. ద వన్ హూ లైక్ సిల్వర్ కలర్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్. నా ఇది కూడా మనకి పాయింట్ కింద తీసుకుంటామండి. నా ద వన్ హూ లైక్ సిల్వర్ కలర్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు 6th క్లాస్ అంటున్నారు కాబట్టి మళ్ళీ మనం సిల్వర్ ఎక్కడికైతే మూవ్ అవుతుందో, సో సిల్వర్ కలర్ ఎక్కడైతే తీసుకుంటామో వాళ్ళకి 6th స్టాండర్డ్ అనేది ప్లేస్ అయిపోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, మమత లైక్స్ మెరూన్ అండ్ ఏ స్టడీ ఇన్ 1st క్లాస్. సో మమత గురించి అయితే క్లియర్గా చెప్పేశారండి మొత్తం. ఫస్ట్ వన్ ఏమన్నారు, మమత లైక్స్ మెరూన్ అంటున్నారు కాబట్టి నా కలర్స్లో మమత మెరూన్ ఇచ్చేసుకుందాం. సో మెరూన్ కలర్ అండ్ స్టడీ ఇన్ క్లాస్ 1. సో క్లాస్ 1లో ఇక్కడ ప్లేస్. నెక్స్ట్ వన్, అంజు డస్ నాట్ స్టడీ ఇన్ క్లాస్ 6. అంజు డస్ నాట్ స్టడీ ఇన్ క్లాస్ 6 అంటున్నారు కాబట్టి డస్ నాట్ స్టడీ కాబట్టి ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తాం. సో పజిల్ అంతా అయిపోయిందండి. అంటే మనం ఇంకా అప్లై చేయలేదు, బట్ కండిషన్స్ అన్ని ఇలా చెక్ చేసుకున్నాక ఒకేసారి ఇప్పుడు ప్లేస్ చేయాల్సి వస్తుంది. సో అది ఏ పాయింట్ టచ్ చేయాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ 4th క్లాస్ పింక్ కాదు అంటున్నారండి. అండ్ సిల్వర్ కలర్ 6th స్టాండర్డ్ రావాలి అంటున్నారు. ఇక్కడ ఫస్ట్ మనం 4th స్టాండర్డ్ పింక్ కాదంటే ఇప్పుడు 4th గురించి ఆర్గ్యుమెంట్ చేద్దామని. సో 4th అనేది రవి కాదు అని చెప్తున్నారు. ఇంకా 4th క్లాస్ అమన్ కాదు అంటున్నారు. రవి కాదు అమన్ కాదు అంటున్నారు. 4th క్లాస్ రవి ఫెయిల్ అవుతుంది, అమన్ దగ్గర 4th క్లాస్ ఫెయిల్ అవుతుంది. అంటే ఇంకా 4th క్లాస్ మనకి అంజు దగ్గర అయినా తీసుకోవచ్చు, రుక్కు అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ చూడండి, 6th క్లాస్లో ఉండేవాళ్ళు సిల్వర్ కాదు అంటున్నారు. అంజు ఏమంటున్నారంటే 6th క్లాస్ కాదు అని చెప్తున్నారు, అవునా కదా. అంజు డస్ నాట్ స్టడీ ఇన్ 6th క్లాస్. అంజు 6th క్లాస్లో కన్సిడర్ చేయలేం. సో ఇంకా 4th క్లాస్ కాకుండా ఇంకేదన్నా పాయింట్స్ ఏమన్నా స్కిప్ అయినాయో చూద్దాం. రవి లైక్స్ స్కై బ్లూ అండ్ డస్ నాట్. నెక్స్ట్ వన్, ద వన్ హూ లైక్ స్టడీ 4th డస్ నాట్ లైక్ పింక్. ఇది మనం ఇక్కడ అప్లై చేసుకున్నాం. సాయి 2nd క్లాస్ వచ్చారు, రవి 4th క్లాస్ కాదు, అమన్ కూడా 4th క్లాస్ కాదు. సో ఈ రెండు మిస్ అయినాయి అంటే మనకి రుక్కు కానీ అంజు కానీ తీసుకోవాలి. బట్ సిల్వర్ కలర్ ఎవరు వస్తారు, 6th స్టాండర్డ్ అంటున్నారు.
సిల్వర్ 6th స్టాండర్డ్ అంటే అంజు అయితే 6th స్టాండర్డ్లో ఉండదు అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా ఇది సిల్వర్ని ఇక్కడ ప్లేస్ చేసేసుకుందామండి. ఫస్ట్ సిల్వర్ తీసుకున్నాను, సిల్వర్ని ఇక్కడ తీసుకుని రుక్కుకి 6th స్టాండర్డ్ ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు మనకి 4th స్టాండర్డ్ ఈజీగా ప్లేస్ అవుతుంది చూడండి. సో 4th స్టాండర్డ్ ఇప్పుడు ఎవరు అవుతారంటే అంజు అవుతారు. సో అంజుని తీసుకుని వెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తానండి. ఇంకా అంజు ఈజ్ 4th స్టాండర్డ్. డస్ నాట్ లైక్ పింక్ అన్నారు కాబట్టి మనకి పింక్ కన్సిడర్ చేయట్లేదు. ఇంకా మిగిలిపోయింది రవి అండ్ అమ్మన్ ఉన్నారండి. రవి అనేవాడు 5th స్టాండర్డ్ కాదు అని చెప్తున్నారు. రవి 5th స్టాండర్డ్ కాదంటే అమ్మన్ ఈజ్ ద 5th స్టాండర్డ్ అవుతారు కదండి. అమ్మన్ 5th స్టాండర్డ్ తీసుకుందాం. ఇంకా మనకి 1 to 6 క్లాసెస్లో మిగిలిపోయిన క్లాస్ వచ్చి 3rd క్లాస్ రాలేదు. నో 3rd క్లాస్ ఇక్కడ ప్లేస్ చేస్తే క్లాసెస్ అన్నీ వచ్చేసినాయండి. ఇంకా కలర్స్కి వెళ్దాం. ఇది ప్లేస్ అయిపోయింది, తీసేయండి. నెక్స్ట్ వన్ 6th స్టాండర్డ్ డస్ నాట్ లైక్ పింక్ అన్నారు కాబట్టి అంజు పింక్ 6th స్టాండర్డ్ డస్ నాట్ లైక్ పింక్, సారీ 4th స్టాండర్డ్ డస్ నాట్ లైక్ పింక్ అన్నారంటే అంజు పింక్ కాదు కాబట్టి సాయికి పింక్ తీసుకున్నానండి. ద రిమైనింగ్ కలర్ మనం ఏదైతే ఉందో అది ఇక్కడ ప్లేస్ చేస్తే అయిపోతుంది. అసలు పాసిబిలిటీస్ లేకుండా కండిషన్స్ అన్ని ఎన్నైతే ఉన్నాయో అన్ని ప్లేస్ చేసుకుని ఒకేసారి ఎట్ ద ఎండ్ పజిల్ ఎండ్ లైన్లో చూసుకుని వెరిఫై చేసుకుంటే అప్లై చేసుకోవడమే. ఇంకా రిమైనింగ్ ఆరెంజ్ మిగిలిపోయింది కాబట్టి ఆరెంజ్ని ఇక్కడ ప్లేస్ చేశానండి. ఆరెంజ్. నా ఫస్ట్ క్వశ్చన్ వెరిఫై చేద్దామండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈజీగానే ఉంటాయి. ఇన్ విచ్ క్లాస్ డస్ రవి స్టడీ? సో రవి అనేది మనకి విచ్ స్టడీ అంటే 3rd క్లాస్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అయింది. విచ్ కలర్ డస్ అమన్ లైక్? అమన్ లైక్ వచ్చేటప్పటికి రోజ్ కలర్ కాబట్టి రోజ్ కలర్ ఇస్ ద 4th ఆప్షన్ ఇస్ ద ట్రూ. విచ్ కలర్ డస్ సాయి లైక్? సాయి అనేది మనకి పింక్ కలర్ కాబట్టి పింక్ ఈజ్ ద ఆన్సర్ అంటే ఫస్ట్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఈజ్ కరెక్ట్? ఏది కరెక్ట్ అంటున్నారంటే ఫస్ట్ ఆప్షన్ సాయి సెకండ్ క్లాస్ సిల్వర్ అంటున్నారండి, కానీ కలర్ ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ రవి 3rd క్లాస్ అండ్ పింక్ అన్నారు, సో కలర్ ఫెయిల్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ మమత 1st క్లాస్ అండ్ స్కై బ్లూ. మమత తీసుకుంటే మమత 1st క్లాస్ అండ్ స్కై బ్లూ ఫెయిల్ అయింది. రుక్కు 5th క్లాస్, రుక్కు ఈజ్ ద 4th క్లాస్ 6th క్లాస్లో ఉంది కాబట్టి అది ఫెయిల్ అయింది. అంజు 4th క్లాస్ అండ్ ఆరెంజ్ అంటే 5th ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుందండి. నెక్స్ట్ వన్ ఇన్ విచ్ క్లాస్ డస్ మమత స్టడీ? మమత అనేది ఏ క్లాస్లో స్టడీ అంటే 1st క్లాస్లో కాబట్టి 3rd ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ పజిల్ అండి. మళ్ళీ 8 పర్సన్స్ రోజా, షాలు, నజ్జు, సితారా, రామిని, అమర్, మీర్ అండ్ సోను లివ్స్ అనే సపరేట్ ఫ్లోర్స్. 8 floors బిల్డింగ్ బట్ నాట్ నెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ద గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ ద నెంబర్ 1, టాప్ ఫ్లోర్ ఈజ్ ద నెంబర్ 8 అని చెప్తున్నారండి. సో మనం ఫ్లోర్స్ తీసుకుని మూవ్ అవుదామండి. నా ఫస్ట్ 8 ఫ్లోర్స్ అంటున్నారు కాబట్టి ఫ్లోర్స్ తీసుకుందాం. 8, 7 అండ్ నెక్స్ట్ 6, 5, 4, 3, 2, 1. సో ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. ఓన్లీ 2 persons బిలో ద ఫ్లోర్ ఆన్ విచ్ మీరా లివ్స్. మీరాకి బిలో ఓన్లీ 2 persons ఉంటారంటే మీరా అనేది మనకి 3rd ఫ్లోర్ అని క్లియర్గా ప్లేస్ అయిపోతుందండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఓన్లీ 1 person లివ్స్ బిట్వీన్ మీరా అండ్ రోజా. మీరాకి రోజాకి 1 member అంటే బిలో రావచ్చు లేదా టాప్కి వెళ్ళచ్చు. ఒక పాసిబిలిటీలో రోజాని టాప్లో తీసుకుని వెళ్తున్నాను. ఇక్కడ మరి కన్సిడర్ చేసుకుందాం సెకండ్ పాసిబిలిటీ. మీరాని ఇక్కడ తీసుకుంటే రోజా అనేది మనకి బాటమ్కి వస్తుందండి. రోజా అనేది మనకి బాటమ్ కండిషన్. నెక్స్ట్ వన్ సోను లివ్స్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. సోను లివ్స్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 7. 7లో ఉండకూడదు సోను అంటున్నారండి, కానీ ఆడ్ నెంబర్ అంటే మనకి మిగిలిపోయింది సోను ఈజ్ ద 1st ఫ్లోర్లో కాబట్టి సోనుని 1st ప్లేస్లో తీసుకున్నాం. ఇక్కడ వెరిఫై చేసుకుంటే సోను అనేది మనకి 7లో ఉండకూడదు అంటే సోను అనేది మనకి 5లో కన్సిడర్ చేసుకుంటే ప్లేస్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఓన్లీ 2 persons లివ్స్ బిట్వీన్ సోను అండ్ షాలు. సోనుకి షాలుకి బిట్వీన్ 2 members ఉండాలి అంటే షాలుని ఇక్కడ ప్లేస్ చేసాం. సోను ఇక్కడ ఉన్నారంటే షాలు టాప్ కైనా వెళ్ళొచ్చు, బాటమ్ కైనా వెళ్ళొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ షాలు డస్ నాట్ లివ్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. ఈ పాసిబిలిటీ కోసం మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాల్సి వచ్చింది. షాలు అనేది టాప్ ఫ్లోర్లో ఉండదు అంటే షాలు బాటంలో తీసేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు. అండ్ ద నెక్స్ట్ వన్ రోజా డస్ నాట్ లివ్ ఆన్ ద లోయర్ మోస్ట్ ఫ్లోర్. రోజా లోయర్ మోస్ట్ కాదు అన్నప్పుడు ఈ కండిషన్ మనకి ఫెయిల్ అయిపోతుందండి. సో దీన్ని బేస్ చేసుకునే మనం ఇప్పుడు చేయాలి. అండ్ ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ పాయింట్ సితారా లివ్స్ ఇమీడియట్లీ బిలో నజ్జు. సో నజ్జుకి ఇమీడియట్లీ బిలో సితారా ఉండాలి అంటున్నారు కాబట్టి నజ్జుకి ఇమీడియట్లీ బిలో సితారా అంటే మనకి 8, 7, 6 ఖాళీగా ఉన్నాయి కదండి, అందుకని ఇక్కడ మనం రఫ్ పేపర్ మీద నోట్ చేసుకోవాలి ఇది. అండ్ ద నెక్స్ట్ వన్ నెయిదర్ నజ్జు నార్ రామని లివ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 6. నెయిదర్ అంటే వద్దు అని, నెయిదర్ నజ్జు నార్ రమణి లివ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 6.
సో నజ్జు 6th ఫ్లోర్లో ఉండడానికి కూడా ఛాన్స్ లేదనుకోండి. అమ్మర్ లివ్స్ ఇమీడియట్లీ ఎబో రోజా. రోజా ఆల్రెడీ ఉంది కాబట్టి రోజాకి ఇమీడియట్లీ ఎబో అమ్మర్ ఉన్నారు. ఇంకా రిమైనింగ్ మనకి ఈ బోత్ నజ్జు అండ్ సితారా ఇమీడియట్లీ కండిషన్లో తీసుకోవాలి కాబట్టి 8th ఫ్లోర్లో నజ్జు తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 7th ఫ్లోర్లో సితారా తీసుకున్నానండి. ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుందాం. షాలు వచ్చేసారు కదా, రోజా కూడా వచ్చారు. రోజా వచ్చారు, షాలు, నజ్జు, సితారా, రమణి. సో రమణి రాలేదు కాబట్టి రమణిని ఇక్కడ ప్లేస్ చేసేసుకున్నాను. సో రమణి. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని ఈజీగానే ఉంటాయండి. నా ఫస్ట్ క్వశ్చన్ వెరిఫై చేద్దాం. హౌ మెనీ పర్సన్స్ లివ్స్ బిట్వీన్ ద ఫ్లోర్స్ ఆన్ విచ్ సితారా అండ్ మీరా. సితారాకి మీరాకి బిట్వీన్ హౌ మెనీ మెంబర్స్ అంటే 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 3 మెంబర్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ ఇమీడియట్లీ బిలో ద ఫ్లోర్ రోజా. రోజాకి ఇమీడియట్లీ బిలో షాలు ఉన్నారు కాబట్టి షాలు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద ఫ్లోర్స్ ఆన్ సోను అండ్ మీరా. సో సోనుకి మీరాకి బిట్వీన్ ఎగ్జాక్ట్లీ ఎవరు ఉన్నారు అంటున్నారండి. సోనుకి మీరాకి బిట్వీన్ ఎగ్జాక్ట్లీ రమణి ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ నెంబర్ 2. 2లో ఉంది రమణి కాబట్టి రమణి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోర్స్ డస్ అమర్ లివ్. అమర్ అనేది 6th ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. నెక్స్ట్ వన్ మనకి కోడింగ్ డికోడింగ్ ఇచ్చారండి. డైరెక్ట్గానే క్వశ్చన్ నుంచి వెళ్తున్నాం కాబట్టి వాట్ స్టాండ్స్ ఫర్ గర్ల్. గర్ల్కి థర్డ్ ఏంటి అంటున్నారండి. సో 1లో ఉంది గర్ల్, ఫస్ట్ దాంట్లో ఉందండి. సెకండ్ దాంట్లో గర్ల్ లేదు, థర్డ్ దాంట్లో ఉంది, 4thలో ఉంది. సో ఓకే, ఇది క్వశ్చన్ కదా. వాట్ స్టాండ్స్ ఫర్ గర్ల్. గర్ల్కి కోడ్ అడుగుతున్నారు కాబట్టి గర్ల్ 1లో ఉంది, గర్ల్ 3లో ఉంది. సో 1 and 3లో ఉన్న వాల్యూ చెక్ చేసుకుంటే 486లో వెరిఫై చేస్తే 6 మాత్రమే అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అవుతుందండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఇఫ్ గూగుల్ ఈస్ కాల్డ్ నెట్, నెట్ ఈస్ కాల్డ్ మొబైల్, మొబైల్ ఈస్ కాల్డ్ హ్యాండ్, హ్యాండ్ ఈస్ కాల్డ్ పెన్, పెన్ ఈస్ కాల్డ్ బుక్, బుక్ ఈస్ కాల్డ్ పేపర్. సో ఇలాంటి క్వశ్చన్ మనకు అలవాటు అయితే అసలు ఇంత స్టోరీ కూడా చదవవసరం లేదు, డైరెక్ట్గా తీసేసుకోండి క్వశ్చన్. వాట్ వుడ్ బి ద యూజ్ రైటింగ్. రాయడానికి మనం చేసేది పెన్నే కాబట్టి పెన్. పెన్ ఈస్ కాల్డ్ బుక్. సో బుక్ ఈజ్ ద ఆన్సర్ అవుతుందండి. సో ఇది ప్యాటర్న్ మనకి మోడల్ అలవాటు అయిపోతే డైరెక్ట్ క్వశ్చన్ దగ్గరకు వచ్చి వీడు అడుగుతున్న రైటింగ్ పెన్, పెన్ ఈజ్ కాల్డ్. పెన్నుకి మీనింగ్ బుక్ ఉంది కాబట్టి బుక్ తీసుకున్నామండి. సో బుక్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, కోడింగ్ డికోడింగ్ ఇచ్చారు మనకి. ఇది రెగ్యులర్ మెథడ్. డైరెక్ట్గా మనం క్వశ్చన్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి క్వశ్చన్ నుంచి చెక్ చేసుకుందాం. ఇక్కడ JARIFG, దీనికి డీకోడింగ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఇవి త్రీ కోడ్స్ అండి. JARIFG ఇలా 3 కోడ్స్ తీసుకోవాలి. ఇవి 3 కలిసిపోయినాయి ఇక్కడ. JARIFG. ఫస్ట్ JA ఫైండ్ అవుట్ చేద్దామండి. JA అనేది మనకి స్టేట్మెంట్ 1లో ఉందండి, మళ్ళీ 2లో లేదు, 3లో లేదు, 4లో లేదు, 5లో ఉంది, మళ్ళీ లాస్ట్లో ఉంది. అంటే 1 and 5 స్టేట్మెంట్స్లో JA ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ కోడ్ డీకోడింగ్ కూడా ఇక్కడ వెరిఫై చేద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇట్ వెరిఫై చేస్తే 1 and 5లో ఇట్ లేదండి. ఈజ్ చెక్ చేసుకుంటే JAకి ఈజ్ అని తీసుకున్నాను. ఇంకేదైనా ఉన్నాయా లేదో చూద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకి 5th ఆప్షన్ కాంబినేషన్ చేంజెస్ కనబడుతున్నాయి కాబట్టి 5th ఆప్షన్లో either 2 or 4 అన్నారు కాబట్టి ఆప్షన్ నుంచి కూడా సెలెక్టివ్గా చెక్ చేసుకుంటున్నాం మనం. అండ్ ద నెక్స్ట్ వన్ చెక్ చేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఈజ్ అండ్ ఈజ్. నెక్స్ట్ వన్ వెరిఫై చేస్తే మై ఆల్రెడీ 1 and 5లో లేదండి, ఓన్ కూడా 1 and 5లో లేదు. బుక్ చెక్ చేసుకున్నాం అనుకోండి, బుక్ 1 and 5లో ఉన్నాయి. సో అంటే ఈజ్ అయినా అవ్వచ్చు JAకి, బుక్ అయినా అవ్వచ్చు అండి. ఇక్కడ ఆప్షన్స్లో వెరిఫై చేస్తే సెకండ్ ఆప్షన్ అండ్ 4th ఆప్షన్లో వాడు చెప్తుంది either 2 or 4 అంటే ఈజ్ అండ్ బుక్. సో కాబట్టి 5th ఆప్షన్ నుంచి తీసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో కొంచెం మనం చేసేటప్పుడు కోడింగ్ డికోడింగ్ ఆప్షన్ కూడా మూవ్ చేయండి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పర్సన్. పర్సన్కి కోడ్ ఏంటి అంటున్నారండి. పర్సన్ 1లో లేదు, 2లో లేదండి, 3లో లేదు, 4లో ఉంది. పర్సన్ ఓన్లీ 4లోనే ప్లేస్ అయింది కాబట్టి 4లోనే వెరిఫై చేస్తే ఫస్ట్ ఇది ఇచ్చి పిఈ అనేది ఎక్కడ రిపీట్ అవుతుందంటే పిఈ ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్ ఆప్షన్స్లో ఎక్కడ ఎయిదర్ కాంబినేషన్స్ లేవు కాబట్టి మనం థర్డ్ ఆప్షన్ ఆన్సర్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, వాట్ డస్ ద SE స్టాండ్స్ ఫర్. SEకి డీకోడింగ్ ఏంటి అంటున్నారు. సో SE అనేది మనకి స్టార్టింగ్లో ఉంది అండ్ SE అనేది లాస్ట్లో ఉంది. ఫస్ట్ అండ్ లాస్ట్లో వస్తే ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. SEకి ఫస్ట్ లాస్ట్ కాంబినేషన్లో వచ్చే కోడ్స్ వచ్చేటప్పటికి మళ్ళీ మనకి బుక్ అయినా అవ్వచ్చు అని చెప్పి, ఈజ్ అయినా అవ్వచ్చు అని చెప్తున్నాం. అంటే ఏది కరెక్ట్గా చెప్పలేం కాబట్టి కాంట్ బి డిటర్మైన్డ్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ద కాంట్ బి డిటర్మైన్డ్. అండ్ ద నెక్స్ట్ వన్, 7 boxes JKLMQR and S are placed one above the another but not necessarily in the same order. సో బాక్సెస్ పజిల్ ఇచ్చారు. ఫస్ట్ వన్, 3 boxes are placed between J and K. J and K కి బిట్వీన్ 3 boxes ఉండాలి. R ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ బిలో J. సో ఇక్కడ ఎందుకు నెక్స్ట్ పాయింట్ చదివామంటే
కేకి బిలో జే, జేకి బిలో, జేకి ఎబో కే, ఇలాంటి కండిషన్స్ ఏం చెప్తున్నారని చెప్పి నెక్స్ట్ లైన్ తీసుకున్నాం. బట్ నెక్స్ట్ లైన్లో అంత కంఫర్టబుల్గా ఏమి ఇవ్వలేదండి, అంటే జేకే గురించి ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. ఫస్ట్ తీసుకుందాం, ద 3 boxes ఆర్ బిట్వీన్ జే అండ్ కే అంటున్నారు కాబట్టి 3 boxes ఆర్ బిట్వీన్ జే అండ్ కే. సో కే ఇక్కడ తీసుకున్నామండి 1 2 3, కేకి జేకి బిట్వీన్ 3 boxes ఇలా అయినా తీసుకోవచ్చు, లేదా సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటే జేకి కేకి బిట్వీన్ 3 boxes. అండ్ ద నెక్స్ట్ వన్ 7 boxes కదా. నెక్స్ట్ వన్ ఆర్ ప్లేస్డ్ ఇమీడియట్లీ బిలో జే, జేకి ఇమీడియట్లీ బిలో ఆర్ ఉండాలంటే ఇక్కడ ప్లేస్ చేసామండి, ఇదైతే ఇక్కడ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ పాయింట్, there are as many boxes placed between L and K as in J and L. అంటే ఎల్ కామన్గా ఉండాలండి, ఎల్కి కేకి బిట్వీన్ ఎంతమంది అయితే వస్తారో ఎల్కి జేకి బిట్వీన్ సేమ్ ఉండాలి అంటున్నారు. సో ఇక్కడ నేనైతే ఎల్కి కేకి బిట్వీన్ 1 member అయితే ఎల్కి జేకి బిట్వీన్ 1 member అనే ఇక్కడ ఈ కాంబినేషన్లో ఇలా తీసుకున్నానండి. ఎల్కి జేకి బిట్వీన్ అండ్ ఎల్కి కేకి బిట్వీన్ సేమ్ గ్యాప్ ఉండాలి అంటే ఎల్కి జేకి బిట్వీన్ 1 member, ఎల్కి కేకి బిట్వీన్ 1 member అనే కండిషన్ కూడా ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు, ఉన్న డేటా సోర్స్ని తీసుకుంటున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్, there are 2 boxes between L and S. L కి X కి బిట్వీన్ 2 boxes ఉండాలి. సో L ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎన్ని బాక్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 అయినాయి. Lకి Sకి 2 boxes అంటే బాటమ్కి అయితే వెళ్ళలేం కాబట్టి టాప్కి వెళ్తే S టాప్ బాక్స్ అవుతుందండి, దీంతో 7 boxes అయిపోతాయి. Lకి Sకి బిట్వీన్ 2 boxes అంటే ఇక్కడ ఉన్నాయి 1 2 3 4 5 అంటే S బాటమ్ రావచ్చు లేదా టాప్కి వెళ్ళొచ్చు, కాబట్టి ఇక్కడ వెయిట్ చేద్దామండి. ఈ పజిల్లో Sని ప్లేస్ చేయాలంటే మనం వెయిట్ చేయాలి ఈ పాసిబిలిటీలో. అండ్ ద నెక్స్ట్ వన్, M ఈస్ ప్లేస్డ్ ఇమీడియట్లీ బిలో క్యూ, క్యూకి ఇమీడియట్లీ బిలో M రావాలి అంటున్నారు. సో మనకి క్యూకి M ఈస్ ప్లేస్డ్ ఇమీడియట్లీ బిలో, M ఈస్ ప్లేస్డ్ బిలో క్యూ, ఇమీడియట్లీ లేదండి, M ఈస్ ప్లేస్డ్ బిలో క్యూ అన్నప్పుడు క్యూకి బిలో M రావాలి అంటున్నారు. అక్కడ ఎక్కడ ఇమీడియట్లీ అనలేదు కాబట్టి ముందు ఈ పాసిబిలిటీ ఫెయిల్ అయిపోతే దీంట్లోంచి కండిషన్స్ మళ్ళీ రైజ్ చేసుకుందామండి. M ఈస్ ప్లేస్డ్ బిలో క్యూ అన్నప్పుడు క్యూ తీసుకున్నామండి, అలాగే M తీసుకున్నాం. కండిషన్స్ ఏమన్నా నెక్స్ట్ పాయింట్లో కండిషన్స్ ఫెయిల్ అయితే ఇది ఫెయిల్ అయిపోతుంది. ఓన్లీ 1 box ప్లేస్డ్ బిట్వీన్ క్యూ అండ్ M, క్యూకి ఎంకి బిట్వీన్ 1 box ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకున్నాం, సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ వన్, క్యూ ఈజ్ ప్లేస్డ్ ఎబో జే, జేకి ఎబోనే క్యూ ఉండాలి, కండిషన్ సాటిస్ఫైడ్ అండి. ఓన్లీ 1 box ప్లేస్డ్ ఎబో కే, కేకి పైన ఓన్లీ 1 box సాటిస్ఫైడ్. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుందండి. అంటే మనకి పజిల్ 2 పాసిబిలిటీతో స్టార్ట్ చేసి ఒకటి కంఫర్టబుల్గా ఉన్నప్పుడు దాంతో స్టార్ట్ చేస్తాను, ఇది త్వరగా వచ్చింది కాబట్టి మనకి టైం కలిసి వచ్చింది. ఒకవేళ ఇది ఫెయిల్ అయిపోతే మళ్ళీ దీంట్లో నుంచి పాసిబిలిటీస్ చేసుకుంటే వెళ్ళేవాళ్ళం. నా ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాక్సెస్ ఎట్ ద టాప్లో ఉంది ఎస్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. హౌ మెనీ బాక్సెస్ ఆర్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్, క్యూకి ఆర్కి బిట్వీన్ హౌ మెనీ బాక్సెస్ అంటే 1 2 3, 3 boxes ఉన్నాయండి, 3 boxes ఉన్నది ఫోర్త్ ఆప్షన్. అండ్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బాక్స్ ఎల్ ఫ్రమ్ ద టాప్ నుంచి ఎల్ అనేది 1 2 3 4th one. సో 4th place అండి, 4th option is the true. Which of the following box is not below Q? So which of the following box is not below Q? Qలోకి నాట్ బిలో అంటున్నారండి, అంటే బాక్స్ ఎల్ అంటున్నారు, అది ట్రూ అవుతుంది. అంటే కే అండ్ ఎస్లో ఏ ఆన్సర్ తీసుకోండి సరిపోతుంది. 4th option is the answer, కే ఉంది కదా, అలా డైరెక్ట్ తీసుకోవచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాక్స్ జస్ట్ ఎబో, జస్ట్ అంటే ఇమీడియట్లీ అండి, ఇమీడియట్లీ ఎబో అని, కేకి ఇమీడియట్లీ ఎబో ఎస్ ఉంటుంది కాబట్టి ఎస్ ఈస్ ద ఆన్సర్ అండి. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. And the next one, మళ్ళీ అగైన్ పజిల్ ఇచ్చారు మనకి. there are 7 persons in a family, namely M N O P Q R and S, all of them related with each other, also each person has a different ages. So next one, M is older than N. సో పజిల్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ బ్లడ్ రిలేషన్ ఫ్యామిలీ లాగా ఉంచండి, N ఈజ్ ద సిస్టర్ ఆఫ్ N, అంటే బ్లడ్ రిలేషన్ స్టార్ట్ చేస్తూ ఏజెస్ కన్సిడర్ చేస్తూ పజిల్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ స్టార్ట్ చేద్దామండి. రైట్, ఫస్ట్ వన్, M is older than N. M is older than N. M is older than, రఫ్ పాయింట్ నోట్ చేసుకుందాం, తర్వాత ఒకేసారి ప్లేస్ చేద్దామండి. M is older than N బట్ యంగర్ దెన్ Q, ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. లేదు మనం ఇంకొక టాలర్లు యంగర్లకు వచ్చి ఇక్కడ ఇంకో పాయింట్లో తీసుకుందాం. M is older, రైట్, M is older than N but younger than Q. And the next one, O's mother is 69 years old. O's mother is 69 years old. ఇప్పుడు ఫ్యామిలీ ట్రీ వేయాలి కాబట్టి ఫ్యామిలీ ట్రీని ఇక్కడ తీసుకుంటున్నాం మళ్ళీ. O's mother, రైట్, ఓకే మదర్ ఉంటారని చెప్తున్నారండి. O's mother is 69 years. సో ఇక్కడ ఓస్ మదర్ ఎవరో తెలియదు కానీ మనం బ్రాకెట్ పెట్టుకుని సింబల్ మైనస్ అని పెట్టుకున్నాం, 69 years old.
ద థర్డ్ ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ 38 years. మళ్ళీ ఎల్డెస్ట్ ఓంగెస్ట్ వెళ్తున్నారు కాబట్టి 1 2 3 4 5 6 7 మెంబర్స్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, థర్డ్ ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ, థర్డ్ ఓల్డెస్ట్ అంటే 1 2 3, సో ఇది 38 years అన్నారండి, ఇక్కడ ప్లేస్ చేసేయండి. నెక్స్ట్ వన్, ఎస్ ఈజ్ ద ఓల్డెస్ట్ పర్సన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ 7 మెంబర్స్లో ఎస్ఏ ఓల్డెస్ట్ అంటున్నారు కాబట్టి టాప్లో తీసుకుంటున్నానండి. ఎస్ ఈజ్ ద ఓల్డెస్ట్ పర్సన్ ఆఫ్ ద ఫ్యామిలీ. నెక్స్ట్ వన్, ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం. ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం అంటే మళ్ళీ బ్లడ్ రిలేషన్కి వచ్చారు ఇక్కడ. ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం అనేది మనం ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియదు కదండి. మనకు కావాల్సిన డేటా ఓకి కంటిన్యూటీ కావాలి కాబట్టి ఓకి కంటిన్యూటీ చెక్ చేసుకుంటే వెళ్దాం. ఓ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎం. సో ఓ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎం అని క్లియర్గా చెప్తున్నారు కాబట్టి ఓ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎం అని తీసుకుని ఇప్పుడు దాని ప్రీవియస్ పాయింట్లో ఉన్నది ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం అనేది ఇప్పుడు అప్లై చేసుకోండి. ఓ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎం. నెక్స్ట్ వన్, ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం. ఇప్పుడు వరకు అయితే మనం ఏ పాయింట్ నోట్ చేయకుండా డైరెక్ట్గా రెండు బ్యాలెన్స్ చేస్తున్నామండి. అండ్ ద నెక్స్ట్ వన్, ద థర్డ్ యంగెస్ట్ పర్సన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ 35 years old. థర్డ్ యంగెస్ట్ పర్సన్ వచ్చి 35 years అంటే 1 2 3. సో ఇక్కడ మనకి 38 years ఏంది ద థర్డ్ ఓల్డెస్ట్ పర్సన్. అలాగే ద థర్డ్ యంగెస్ట్ అంటే బాటమ్ నుంచి కాబట్టి 1 2 3. ద థర్డ్ యంగెస్ట్ పర్సన్ ఈజ్ 35 years old. సో ఇక్కడ ఏజ్ గురించి తీసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఎన్ ఈజ్ ద నీస్ ఆఫ్ ఆర్. ఎన్ ఈజ్ ద నీస్ ఆఫ్ ఆర్ అన్నారండి. ఎన్ ఈజ్ ద నీస్ ఆఫ్ ఆర్ అంటే ఎన్ మేనకోడల ఆర్కి అంటే ఖచ్చితంగా మనం ఆర్ని కన్సిడర్ చేసుకుంటే వెళ్ళాలి. అంటే ఆర్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ ఈజ్ ద నీస్ ఆఫ్ ఆర్. అది ఆర్ మేల్ ఆఫ్ ఫీమేల్ అది మనకి ఐడెంటి ఇంకా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు కన్సిడర్ చేసుకోవచ్చు నీస్ అని. అండ్ ద నెక్స్ట్ వన్, ఎన్ ఈజ్ ద నీస్ ఆఫ్ ఆర్. క్యూ ఈజ్ ఓల్డర్ దాన్ ఎన్. క్యూ ఈజ్ ఓల్డర్ దాన్ ఎన్. మళ్ళీ ఇక్కడ పాయింట్ స్టార్ట్ చేస్తారు. క్యూ ఈజ్ ఓల్డర్ దాన్ ఎన్ ఆల్రెడీ మనం ప్లేస్ చేస్తాం రఫ్ పేపర్ మీద. నెక్స్ట్ వన్, ఓ ఈజ్ ఓల్డర్ దాన్ క్యూ. ఓ ఈజ్ ఓల్డర్ దాన్ క్యూ. సో ఇక్కడ ప్లేస్ చేయడం కుదరదండి, ప్రెసిడెంట్ ఇక్కడ రాసుకుంటున్నాం మనం అన్ని పాయింట్స్ అని. నెక్స్ట్ వన్, ఆర్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నారు, ఆర్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ. ఆర్ హస్బెండ్ అయ్యారు క్యూకి అని చెప్తున్నారండి, ఇలా తీసుకున్నాను. ఓకే, ఆర్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ. నెక్స్ట్ వన్, ఎస్ అండ్ పి మ్యారీడ్ కపుల్. ఎస్ అండ్ పి మ్యారీడ్ కపుల్స్ రావాలి అంటున్నారు, బట్ ఎక్కడ తీసుకోవాలో తెలియదు, వెయిట్ చేద్దాం. ఎస్ అండ్ పి మ్యారీడ్ కపుల్స్. అండ్ ద నెక్స్ట్ వన్, ఓ ఈజ్ యంగర్ దెన్ ఆర్. ఓ ఈజ్ యంగర్ దెన్ ఆర్ అండ్ బోత్ ఆర్ బ్రదర్స్. సో ఓ అండ్ ఆర్ బ్రదర్స్ అని క్లియర్గా ఉంది. మనం ఇక్కడ టాలర్స్లో ఒకసారి చెక్ చేసుకుంటే ఓ ఈజ్ యంగర్ దెన్, ఓ ఈజ్ యంగర్ దెన్ ఆర్, ఇక్కడ ఇట్లా ఆర్డర్ వస్తుందండి ఇది. అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ వెళ్దాం. ఓల్డెస్ట్ పర్సన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ ద మేల్. ఓల్డెస్ట్ మనకు ఉంది 7 members అండి. ఇప్పుడు డేటాలో చెక్ చేసుకోండి, 1 2 3 4 5. గ్రాండ్ మదర్ 6 అంటే గ్రాండ్ ఫాదరే కదా మిస్ అయింది, ఇక్కడ గ్రాండ్ ఫాదర్ తీసుకున్నామండి. సో ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ మేల్, ఇక్కడ మేల్ మెంబరే ఓల్డెస్ట్ అని చెప్తున్నారండి. అండ్ ద నెక్స్ట్ వన్, క్యూ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎస్. క్యూ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎస్. ఎస్కి డాటర్ ఇన్ లా క్యూ అవ్వాలి అంటున్నారు. సో మనకి ఇక్కడ టాలర్లో హైట్లో చెప్తున్నారు చూడండి, ఎస్ ఈజ్ ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళలో అందరికన్నా ఎస్ ఈజ్ ద ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ అని చెప్పారు. అంటే మనకి ఎస్ఏ గ్రాండ్ ఫాదర్ అవుతారు కాబట్టి ఎస్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్యూ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎస్ అనే కాంబినేషన్ ఇక్కడ సరిపోతుంది. అండ్ ద నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక లెటర్ మిస్ అయింది, 1 2 3 4 5 6 అంటే 1 లెటర్ మిస్ అయింది. ఎంఎన్ఓ పి రాలేదండి, పిని తీసుకుని ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి అయిపోతుంది. ఇన్ ద కండిషన్స్ అన్ని నోట్ చేసుకుంటే పాసిబిలిటీస్ అన్ని రాకుండా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి మొత్తం ప్లేస్ చేసుకుంటే. ఇంకా పాయింట్స్ ఏం వదలలేదు కాబట్టి మనం టాలర్ల గురించి ఒకసారి వెళ్దామండి. ఉన్న ఫ్యామిలీలో ఓల్డెస్ట్ ఎస్ఐఆర్. ఇప్పుడు గ్రాండ్ మదర్ ఎవరు మనకి, గ్రాండ్ మదర్ పి ఉన్నారు కాబట్టి సెకండ్ ఏజ్ పి, ఎందుకంటే ఆమె ఏజ్ 69 అని క్లియర్గా మనకి నోటీస్ చేశారు కాబట్టి 69 years ఓల్డ్ ఓస్ మదర్ అన్నారు కదా. ఇప్పుడు ఈ డేటా మొత్తం ప్లేస్ చేసుకుంటే అయిపోతుందండి. ఆర్ ఓ క్యూ ఎం అండ్ ఎన్ ఇక్కడ ప్లేస్ చేస్తే డైరెక్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే బ్లడ్ రిలేషన్ మీద అడగచ్చు, లేదా ఏజెస్ గురించి కూడా అడగచ్చు. సో ముందు ఫస్ట్ క్వశ్చన్ వెరిఫై చేద్దాం. ఇఫ్ టోటల్ ఏజెస్ పి అండ్ ఎన్ ఈజ్ 75, పి అండ్ ఎన్ 75 అన్నప్పుడు ఆల్రెడీ 69 అన్నప్పుడు ఇక్కడ 6 కదండి ఎన్ ఏజ్, సో బోత్ కలిపితే 75. దెన్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఎన్. ఎన్ ఏజ్ ఎంత అంటే 6 years ఓల్డ్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుందండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, హౌ ఈజ్ పి రిలేటెడ్ టు ఎం. ఎంఎల్ఈ పీని ఏమని పిలుస్తారు అంటున్నారు. ఇక్కడ మనకి మళ్ళీ బ్లడ్ రిలేషన్ మీద తీసుకోవాలి కాబట్టి ఎంఎల్ఈ పీని గ్రాండ్ మదర్ కాబట్టి గ్రాండ్ మదర్ ఈజ్ ద ఆన్సర్ అవుతుందండి. గ్రాండ్ మదర్ అంటే 5th ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది.
The next one, who among the following persons is 35 years old? 35 years old chances ఎవరికి అంటే క్యూ డైరెక్ట్ గా ఉంది కాబట్టి క్యూ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. అండ్ ద నెక్స్ట్ వన్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ ఓల్డర్ దాన్ ఎం? ఎం కన్నా ఎంతమంది ఓల్డర్స్ అంటే మనకి 1 2 3 4 5 మెంబర్స్ వస్తారండి. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పాసిబుల్ ఏజ్ ఆఫ్ ఓ? ఓ యొక్క ఏజ్ పాసిబిలిటీ 38 to 35 కి బిట్వీన్ లో ఉండాలి. 38 to 35 కి బిట్వీన్ లో అనేది 37 కానీ 36. ఆప్షన్స్ ఏది ఇస్తే అది తీసుకోండి. 37 ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ పజిల్ మళ్ళీ. Next one, a certain number of persons purchase the different things one after the other persons of the same day, but at the same time. So ఇక్కడ కన్సిడర్ చేద్దాం. certain number of peoples స్టార్ట్ చేసుకోవాలండి. సి పర్చేజ్డ్ ఎయిదర్ ఫస్ట్ ఆర్ లాస్ట్. సో కండిషన్ స్టార్ట్ చేసుకుందామండి. దెర్ ఆర్ టూ పాసిబిలిటీస్. ఎయిదర్ ఫస్ట్ ఆర్ లాస్ట్ అన్నప్పుడు రైట్ సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు. కాబట్టి సి పర్చేజ్డ్ ఎయిదర్ ఫస్ట్ ఆర్ లాస్ట్ అన్నారు. ఫస్ట్ పాసిబిలిటీ తీసుకుంటున్నామండి. ఒకటేమో సి ఈ ఎండ్ లో తీసుకుని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒకటేమో సి అనేది మనం ఒక ఎండ్ నుంచి స్టార్ట్ చేద్దామండి. సో ఈ సిని ఈ ఎండ్ లో తీసుకున్నాను ఒక పాసిబిలిటీ, లేదంటే సిని ఈ ఎండ్ లో తీసుకుని స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సి పర్చేజ్డ్ ఎయిదర్ ఫస్ట్ ఆర్ లాస్ట్, యాజ్ మెనీ పర్సన్స్ పర్చేజ్డ్ బిట్వీన్ డి అండ్ ఎఫ్ యాజ్ బిట్వీన్ ఈ అండ్ డి. ఈ పాయింట్ వల్ల మనకి అయితే ఇప్పుడు యూజ్ లేదండి, ఆ పాయింట్ తర్వాత తీసుకుందాం. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. 8 పర్సన్స్ పర్చేజ్డ్ బిట్వీన్ ఈ అండ్ బి. 8 పర్సన్స్ పర్చేజ్డ్ బిట్వీన్ ఈ అండ్ బి. సో దీనివల్ల కూడా యూజ్ లేదు. ఓన్లీ 1 పర్సన్స్ బిట్వీన్ సి అండ్ ఈ. ఇప్పుడు మనకి కన్సిడర్ చేసుకోవచ్చు. సికి ఈకి బిట్వీన్ 1 మెంబర్ ఇలా తీసుకున్నానండి. సికి ఈకి బిట్వీన్ 1 మెంబర్. ఇప్పుడు ప్రీవియస్ పాయింట్ 8 పర్సన్స్ పర్చేజ్డ్ బిట్వీన్ ఈ అండ్ బి అన్నప్పుడు 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ బి తీసుకో. ఈకి బికి బిట్వీన్ 8 మెంబర్స్ 3 6 7 8. సో 8 మెంబర్స్ అయిపోయారండి. ఇక్కడ తీసుకుంటే కనుక 1 2 3 4 5 6 7 8. ఈకి బికి బిట్వీన్ 8 మెంబర్స్ అంటున్నారు కాబట్టి బిని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇలా టూ పాసిబిలిటీస్ తో స్టార్ట్ చేస్తామండి. అండ్ ద నెక్స్ట్ వన్, బి పర్చేజ్డ్ థర్డ్. బి పర్చేజ్డ్ థర్డ్ అన్నారంటే ఇక్కడ మనం 2 ప్లేసెస్ తీసుకోవాలి. ఆ ఎండ్ నుంచి తీసుకుంటే ఇప్పుడు లెఫ్ట్ రైట్ తెలియనప్పుడు మనం ఇలా మూవ్ చేసుకోవడమేనండి. ఏదో ఒక పాసిబిలిటీ కన్సిడర్ చేసుకుంటే వెళ్దాం. లేదంటే బి పర్చేజ్డ్ ఇన్ ద థర్డ్ ప్లేస్ అన్నారు. నో పర్సన్స్ పర్చేజ్డ్ బిట్వీన్ బి అండ్ ఏ. బికి ఏకి బిట్వీన్ నో పర్చేజ్డ్ అంటున్నారు. అసలు బికి ఏకి బిట్వీన్ ఎవరు ఉండకూడదు అంటున్నారు. ఓన్లీ 1 పర్చేజ్డ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. ఏకి ఎఫ్ కి బిట్వీన్ 1 మెంబరే ఉండాలి. బోత్ ఆర్ పర్చేజ్డ్ ఆఫ్టర్ బి. బి తర్వాత రావాలి అంటున్నారు కాబట్టి బికి ఏకి బిట్వీన్ 0. కాబట్టి ఏని ఇక్కడ ప్లేస్ చేయండి. బికి ఏకి ఎఫ్ కి బిట్వీన్ 1 మెంబర్. అండ్ ద నెక్స్ట్ వన్, అక్కడైతే ఫెయిల్ అయిపోతున్నాడు, ఎందుకంటే బికి నెక్స్ట్ లో రారు, బికి బిఫోర్ లో ఉంటారు కాబట్టి రోలో. సో ఈ కండిషన్ మనం ఫెయిల్ కండిషన్ కింద తీసుకుంటాం. ఇక నెక్స్ట్ ఈ పాయింట్స్ లోకి వస్తే మనం స్కిప్ చేసిన పాయింట్స్ ఉన్నాయి. సి పర్చేజ్డ్ ఎయిదర్ ఫస్ట్ ఆర్ లాస్ట్ అని. నెక్స్ట్ వన్, యాజ్ మెనీ పర్సన్స్ పర్చేజ్డ్ బిట్వీన్ డి అండ్ ఎఫ్ యాజ్ బిట్వీన్ ఈ అండ్ డి. డికి ఎఫ్ కి బిట్వీన్ ఎంతమంది అయితే ఉన్నారు, డికి ఈకి అన్నప్పుడు డిని ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి. డికి ఎఫ్ కి బిట్వీన్ డికి ఈకి. సో పాయింట్స్ అన్ని నోటీస్ అయిపోయినాయి, ఆల్రెడీ అన్ని ప్లేస్ చేసేసాం. హౌ మెనీ పర్సన్స్ పర్చేజ్డ్ ఇన్ ద షాప్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మెంబర్స్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. అండ్ ద నెక్స్ట్ వన్, హౌ మెనీ పర్సన్స్ పర్చేజ్డ్ బిఫోర్ ఎఫ్. ఎఫ్కి బిఫోర్ ఎంతమంది అంటున్నారు. నా 1 2 3 4 5 మెంబర్స్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. ద నెక్స్ట్ వన్, ఇఫ్ జీ ఈజ్ పర్చేజ్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డి. డికి ఇమీడియట్లీ ఆఫ్టర్ జీ ఇఫ్ అంటున్నారు కాబట్టి అక్కడ ప్లేస్ చేయండి. హౌ మెనీ పర్సన్స్ పర్చేజ్డ్ బిట్వీన్ జీ అండ్ ఎఫ్. జీకి ఎఫ్కి బిట్వీన్ ఎంతమంది ఉన్నారంటే 3 మెంబర్స్ ఉంటారు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుందండి. యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్స్ ఈజ్ రిలేటెడ్ టు సి. ఈజ్ రిలేటెడ్ టు సి అంటే ఆల్టర్నేట్ అండి. అండ్ దెన్ హూ ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్. ఎఫ్ కూడా ఆల్టర్నేట్ లో కన్సిడర్ చేస్తే మనకి ఏ వస్తారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అయింది. హౌ మెనీ పర్సన్స్ పర్చేజ్డ్ బిట్వీన్ డి అండ్ బి. డికి బికి బిట్వీన్ హౌ మెనీ పర్చేసెస్ ఎంతమంది అంటున్నారండి. డి ఇక్కడ ఉన్నారు, సో బిని ఇక్కడ ప్లేస్ చేస్తే 1 2 3 4 5 మెంబర్స్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, డైరెక్షన్స్ ఇచ్చారు మనకి, డైరెక్షన్స్ తీసుకుందాం. పాయింట్ ఏ ఇస్ 5 meters టు ద నార్త్ ఆఫ్ పాయింట్ బి అంటున్నారండి. మిడ్ పాయింట్ బి తీసుకుందాం. సో మిడ్ పాయింట్ బి నుంచి నార్త్ లోకి వెళ్ళారు. బి నుంచి నార్త్ లో మనకి ఏ రావాలి, దెన్ 5 meters. అండ్ ద నెక్స్ట్ వన్, పాయింట్ బి ఈజ్ 8 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ సి. సి నుంచి చూస్తే వెస్ట్ లో మనకి బి రావాలి అంటున్నారు. సి నుంచి చూస్తే వెస్ట్ లో బి రావాలి, దెన్ ఈజ్ 8 meters అన్నారు. అండ్ నెక్స్ట్ వన్, పాయింట్ డి ఈజ్ 4 meters టు ద సౌత్ ఆఫ్ పాయింట్ సి.
సి నుంచి చూస్తే సౌత్లో డి రావాలి, దెన్ ఈజ్ 4 మీటర్స్. పాయింట్ ఈ ఈజ్ 4 మీటర్స్ టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఏ నుంచి చూస్తే ఈస్ట్లో పాయింట్ ఈ ఈజ్ 4 మీటర్స్ టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఏ నుంచి చూస్తే ఈస్ట్లో మనకి ఈ రావాలి అంటున్నారు. ఇది 8 మీటర్స్ అండి, అంటే మనం షార్ట్ లైన్ గీసుకోవాలి 4. మనకి కొంచెం కంఫర్టబుల్గా కావాలి అనుకుంటే కట్ చేసేసుకోవచ్చు అండి. సో 4 అని ముందే చేసుకుంటే వాల్యూస్ ఆన్సర్స్ చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్, పాయింట్ ఎఫ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ పాయింట్ బి అండ్ సి. బికి సికి ఎగ్జాక్ట్ మిడ్వే ఎవరు ఉండాలంటే ఎఫ్ ఉండాలి అంటున్నారు కాబట్టి మనం ఈ డాట్స్ తీసుకున్న ప్లేస్లో ఎఫ్ వస్తారని క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ ప్లేస్ అయ్యారు. అండ్ ద నెక్స్ట్ వన్, పాయింట్ ఎఫ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ బి అండ్ సి ఇన్ ఏ సచ్ ఏ వే దట్ ద పాయింట్ బి, సి అండ్ ఎఫ్ ఫ్రమ్ ఏ స్ట్రైట్ లైన్. ఆల్రెడీ ఆ కండిషన్ మనకి చెప్పకపోయినా బికి సికి ఎగ్జాక్ట్గా అయితే ఎఫ్ వస్తారు. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ ఎగ్జాక్ట్లీ 5 మీటర్స్ అవే ఫ్రమ్ పాయింట్ ఈ నుంచి చెక్ చేస్తే 5 మీటర్స్ అవేలో ఎవరున్నారంటే మనకి ఎఫ్ఏ ఉన్నారు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుందండి. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ డి విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ నుంచి చూస్తే డి ఏ డైరెక్షన్లో ఉన్నారన్నారు. సో మనం డౌన్కే చూస్తాం కాబట్టి ఒకటి అటు ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్ కాంబినేషన్లో ఉంటారు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుందండి. నెక్స్ట్ వన్, ఇఫ్ పాయింట్ పి ఈజ్ 9 మీటర్స్ నార్త్ ఆఫ్ పాయింట్ డి నుంచి నార్త్కి పి, డి నుంచి నార్త్కి పి అంటున్నారు. ఇది 4 అంటే ఇక్కడ డాట్స్ తీసుకుందామండి, ఇక్కడ పి తీసుకున్నాం, ఇది 9 మీటర్స్ అంటున్నారు. అండ్ దెన్ పాయింట్ ఈ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ పి నుంచి చూస్తే ఈ అనేది డైరెక్షన్ కావాలి. సో దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ పి నుంచి చూస్తే ఈ అనేవాడు వెస్ట్ డైరెక్షన్లో ఉంటారు కాబట్టి వెస్ట్ ఈజ్ ద ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. నెక్స్ట్ వన్, ఇఫ్ పాయింట్ ఆర్ ఈజ్ 8 మీటర్స్ టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ పాయింట్ ఆర్ ఈజ్ 8 మీటర్స్ వెస్ట్ ఆఫ్ పాయింట్ డి నుంచి చూస్తే వెస్ట్లో ఆర్ 8 మీటర్స్ ఉండాలి అంటున్నారండి. సో ఇది మనకి 8 మీటర్స్ కాబట్టి ఆర్ని ఇక్కడ తీసుకున్నామండి, మళ్ళీ ఆర్ని ఇక్కడ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్, point if point r is 8 meters to the west of point d and point r is 3 meters to the east of point q. సో ఆర్ నుంచి చూస్తే మళ్ళీ క్యూ నుంచి చూస్తే ఈస్ట్లో ఆర్ ఉండాలి అంటున్నారండి. క్యూ నుంచి చూస్తే ఈస్ట్లో ఆర్ ఉండాలి అంటున్నారు. ఇది 8 కదండి, క్యూ నుంచి చూస్తే ఈస్ట్లో ఆర్ ఉండాలి. పాయింట్ ఆర్ ఈస్ 3 meters to the east of point q, ఇది 3 తీసుకున్నాం. దెన్ వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ బి అండ్ పాయింట్ క్యూ. బికి క్యూకి డిస్టెన్స్ ఎంత అంటే ట్రయాంగిల్ వస్తుందండి. సో ఇది 3, ఇది ఆల్రెడీ 4 కాబట్టి 5, 3, 4, 5 పైథాగరస్ తీసుకుంటే మీకు 5 మీటర్స్ ఆన్సర్ వస్తుందండి. 4 మీటర్స్ అంటే ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. పాయింట్ ఏ ఇస్ ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ పాయింట్ సి నుంచి చూస్తే ఏ డైరెక్షన్లో ఉన్నారంటారు. సి దగ్గర ప్లస్ సింబల్ తీసుకోండి, ఒకవేళ డైరెక్షన్ కన్ఫ్యూజన్ అవుతుంటే. ఇది నార్త్ అండ్ వెస్ట్ కాబట్టి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో చెక్ చేసుకుంటారు కాబట్టి నార్త్ వెస్ట్ ఈజ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. నెక్స్ట్ వన్, మనం నెంబర్ సిరీస్కి వెళ్దాం. నెక్స్ట్ నెంబర్ సిరీస్ అండి, మనం నెంబర్ సిరీస్ డిస్కస్ చేద్దాం. నా 33, 34, 69, 208 అన్నారు. సో డిఫరెన్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటే 208 తర్వాత ఆప్షన్ బేస్ తీసుకుంటే మల్టిప్లికేషన్ సిరీస్కి వెళ్ళిపోవచ్చు అండి. నా మల్టిప్లికేషన్ సిరీస్ ఆర్ డిఫరెన్స్ ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఫస్ట్ మల్టిప్లికేషన్ ట్రై చేద్దామండి, లేకపోతే అప్పుడు డిఫరెన్స్కి వెళ్దాం. అంటే డిఫరెన్స్ క్యూబుల్లోకి వెళ్తే ఇలా గెస్ చేయొచ్చు, లేదా మల్టిప్లికేషన్ ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. ఇంటూ 1 + 1 అండి. అండ్ నెక్స్ట్ వన్ 34 2s are 68 అంటే ఇంటూ 2 + 1 అయింది. సో ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 1 అన్నప్పుడు 1, 2 తర్వాత 3 అయినా రావచ్చు, లేదా 4 అయినా అవ్వచ్చు. కానీ 4 వెళ్తే మనకి 4 వెళ్ళిపోతుంది, వాల్యూ 208 దాటి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంటూ 3 + 1 చేసుకున్నాం అనుకోండి. నౌ 1, 2, 3. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంటూ 4 + 1. ఇంటూ 4 + 1 అన్నప్పుడు మనం తీసుకునే వాల్యూ 4 8s are 200, 4 టైమ్స్ అంటే 800స్లో ఉంటుందండి. 800స్లో ఉన్నది ఒకటే వాల్యూ కాబట్టి మనం డైరెక్ట్గా అలా తీసుకోవచ్చు. నా ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్, స్టార్టింగ్ క్వశ్చన్ మార్క్ కాబట్టి మనం క్వశ్చన్ అంతా రైట్ సైడ్ నుంచి కన్సిడర్ చేసుకోవాల్సిందండి. సో రైట్ సైడ్ నుంచి కన్సిడర్ చేస్తే వాల్యూస్ చూడండి, ఇక్కడ 8 మళ్ళీ 8 ఈ రిలేషన్ ఉంటే మనం ఎక్కువ పాయింట్స్లో ప్రయారిటీ ఇస్తామండి. ఆల్టర్నేట్లో పాయింట్స్లో మల్టిప్లికేషన్ తీసుకుందాం. ఒకవేళ రాకపోతే రెగ్యులర్ మెథడ్లో కూడా మల్టిప్లికేషన్స్లోకి వెళ్ళొచ్చు. నా 8, 6 అవ్వాలంటే మనకి ఫస్ట్ ఇంటూ 0.5 ఇంటూ 0.5 రైట్ సైడ్ నుంచి తీసుకుంటున్నానండి. ఇంటూ 0.5 అంటే 4 కదండి, 5 8s are 40 అంటే 4 + 2 అని ఇంటూ 0.5 + 2. నెక్స్ట్ వన్ ఇంటూ 0.5 తర్వాత నియరెస్ట్ నెంబరే కాబట్టి ఇంటూ 1 + 2 అని. సో 6 1s are 6 + 2. ఇంకా మీకు లాజిక్ కనెక్ట్ అయితే కనుక ఇంటూ 1.5 + 2 + 2 ఈజ్ ద కామన్ వాల్యూ. 0.5 1, 1.5 2 ఇంటూ 2 + 2. నెక్స్ట్ వన్ ఇంటూ 2.5 + 2. సో 0.5 1, 1.5 2, 2.5 30 ఇంటూ 2.5 + 2 కన్సిడర్ +2 కూడా యాడ్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఈజ్ ద ఫిఫ్త్ ఆప్షన్ వస్తుందండి. 77 ఈజ్ ద ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్ అగైన్ ఇక్కడ ఉన్న వాల్యూస్ చెక్ చేసుకుంటే దగ్గరగా నియరెస్ట్గా ఉన్నాయి అన్ని కాబట్టి డిఫరెన్స్కి వెళ్దామండి. 360 అండ్ 288. 360 288 కన్నా ఆల్టర్నేట్లో కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి. 360 348 ఆల్టర్నేట్లో కూడా వెళ్ళొచ్చు, డైరెక్ట్ డిఫరెన్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు.
360 348 అంటే 12 ఈజ్ ద డిఫరెన్స్ అవుతుందండి. మళ్ళీ ఇక్కడి నుంచి నేను ఇక్కడికి వెళ్తే 12 డిఫరెన్స్ తీసుకోవాలా, ఎంత తీసుకోవాలనేది ఇంకో ఆల్టర్నేట్ వెరిఫై చేద్దాం. 288 అండ్ 300 అంటే +12 అవుతుందండి. ఇక్కడ నుంచి సెకండ్ ఆల్టర్నేట్ మూవ్ అయినప్పుడు మళ్ళీ మనకి +12 అవుతుంది. సో 12 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా -12 తీసుకోవచ్చండి. అంటే 348లో నుంచి -12 తీసేస్తే మనకు వచ్చేది 336. 8 - 2 6 కదండి. 6తో ఉన్నది ఒక ఆప్షనే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ద నెక్స్ట్ వన్. నా సేమ్ నెంబర్స్ ఎప్పుడు కూడా సేమ్ నెంబర్స్ డిఫరెన్స్ వాల్యూ 82 అండ్ నెంబర్స్ కూడా దగ్గరగా ఉన్నాయి. ఎప్పుడైతే స్టార్టింగ్ డిఫరెన్స్ వాల్యూ 0 వచ్చిందో ఆ 0 రిలేషన్ మనకి 1² -1 అని అవ్వచ్చు, లేదా 1³ -1 అవ్వచ్చు. 0కి అయితే ఎక్కువ n² n³ టచ్ చేస్తూ ఉండేది. మైనస్ ఏంటనేది నెక్స్ట్ ఇష్యూలో చూద్దాం. 82 84 అంటే +2 అని, నెక్స్ట్ వన్ +6 అని, నెక్స్ట్ వన్ 12 అని. సో 10 and 12. నెక్స్ట్ ఏంటంటే 2 6 12 ఐడియా మీరు గుర్తుపెట్టుకుని ఉండొచ్చు, ప్రాక్టీస్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి. అంటే 0 కన్సిడర్ చేయలేకపోయినా 1² +1 అని, 2² +2, 3² +3, 3² +3. ఇక్కడ మనకి 0కి ఇప్పుడు 0² +0 అంటే 0నే కదండి. సో కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ బేస్ చేసుకుని కూడా మనం లాజిక్ని తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 4² +4. 4² +4 అంటే 20 కాబట్టి 102కి 20 యాడ్ చేసుకుంటే 122 ఈజ్ ద ఆన్సర్ అవుతుందండి. 122 ఈజ్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.